నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఎన్నికలు ఏప్రిల్ 11వ తేదీన నిర్వహించాలని చెప్పేసి బార్ అసోసియేషన్ ఏదైతే ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉందో వారికి రాష్ట్ర బార్ కౌన్సిల్ వారు ఉత్తర్వు వేయడం జరిగింది. వారికి అనుగుణంగా ఏప్రిల్ 11వ తేదీన నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఎన్నికలు రీషెడ్యూల్ ప్రకారం గతంలో ఇచ్చిన షెడ్యూల్ కాకుండా ఏప్రిల్ 11వ తేదీన నిర్వహించడం జరుగుతుంది. అట్లాగే అయితే గతంలో అయితే అడా కమిటీ వేయడం జరిగిందో వారి యొక్క అడా కమిటీ సభ్యులందరూ సహకారంతో ఇవాళ నూతనంగా చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ అదనంగా ఇద్దరు మరి యొక్క ఎలక్షన్ ఆఫీసర్ని ఏర్పాటు చేయడం జరిగింది. బార్ కౌన్సిల్ ఆదేశం అనుసారం ఏదైతే ఎర్రం విఘ్నేష్ గారు నిజామాబాద్ ఎలక్షన్ ఆఫీసర్గా, అట్లాగే అదనంగా ఎలక్షన్ ఆఫీసర్గా జి మధుసూదన్ గౌడ్ గారు, అట్లాగే అదనపు ఎలక్షన్ ఆఫీసర్గా బిట్లా రవి గారిని ఇవాళ నియమించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల భాగంగా మనం ఈ ఏర్పాటు చేయడం జరిగింది. న్యాయవాదులు అందరి పట్ల ఈ యొక్క అధ్యక్షులు కానీ ఈ యొక్క ఎగ్జిక్యూటివ్కి ప్రతి ఒక్కరి పట్ల నిజామాబాద్ న్యాయవాదుల పట్ల గౌరవం ఉంది. ప్రతి ఒక్క అడా కమిటీ కావచ్చు, మరెవరైనా కావచ్చు, వారందరి సహకారంతో ఈ ఎన్నికలను విజయవంతం చేయాల్సిన అందరికీ కోరుతా ఉన్నారు. వారందరి సహకారంతో ఈ ఎన్నికలు నిర్వహిస్తాం. ఈ సంవత్సర కాలంగా కూడా మా యొక్క అధ్యక్ష కార్యవర్గాన్ని అందరి సహకారంతోనే నిర్వహించడం. అదే సహకారంతో ఇవాళ కూడా ఈ ఎన్నికలు నిర్వహించి రాబోయే నూతన కార్యవర్గాన్ని మా యొక్క సహకారాన్ని కూడా అందించడానికి మిమ్మల్ని సిద్ధంగా ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే ఎలక్షన్ షెడ్యూల్ ఇచ్చిందో అదైతే మెయిన్ అయితే బార్ కౌన్సిల్ వెళ్ళి ఏదైతే చైర్మన్ వైస్ చైర్మన్ వాళ్ళకి సంప్రదించడం జరిగింది. వారితో జరిగిన సమావేశంలో ఏదైతే మిస్కమ్యూనికేషన్ కారణంగా ఏదైతే ఎన్నికల షెడ్యూల్ అనేది రావడానికి మాకు ఎలాంటి సమాచారం బార్ అసోసియేషన్ కానీ అధ్యక్షులు కానీ ఎలాంటి సమాచారం లేదు. అనుగుణంగా వాళ్ళు మా యొక్క విజ్ఞప్తి మేరకు ఇవాళ ఎలక్షన్ డేట్ అనేది సవరించి ఇవాళ ఏప్రిల్ 4 కాకుండా ఏప్రిల్ 11వ తేదీ నిర్ణయించి మాకు అనుమతి ఇవ్వడం జరిగింది. ఆ అనుగుణంగానే రేపు అందరి సహకారంతో రేపు ప్రతి ఒక్కరి సహకారంతో మా యొక్క ఎన్నికలను మేము విజయవంతంగా నిర్వహించి మా యొక్క ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు అడా కమిటీ వాళ్ళు ఏమంటుండంటే 4వ తారీఖు దాన్ని 11కి షెడ్యూల్ మాత్రం అదే ఉంటుందని వాళ్ళు అన్నారు. మళ్ళీ దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? వాస్తవంగా ఎన్నికల తేదీ అనేది మార్పు జరిగింది కాబట్టి రీషెడ్యూల్ చేస్తాం. మిగతా విషయాలు రేపు ఎన్నికల అధికారులు పూర్తి వివరాలతో షెడ్యూల్ ప్రకారం మేము ప్రకటిస్తాం. దానికి అనుగుణంగా ఎన్నికలు అనేది జరుగుతాయి. దాంట్లో ఇప్పుడు నామినేషన్ వేసిన వారి పరిస్థితి ఏంటి సార్? ఒక నిమిషం, దాంట్లో నామినేషన్ వేసారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి మా ఎలక్షన్ ఆఫీస్ షెడ్యూల్ ప్రకారం అవన్నీ విషయాలు కొత్త షెడ్యూల్ అని వచ్చింది కాబట్టి అందరి వాళ్ళ సహకారంతో అది అందరూ ఎట్లా చేయాలనుకుంటే ఎన్నికల అధికారులు నిర్ణయిస్తారు. వారికి అన్ని విషయాలు మీడియా కూడా తెలియడం. అంటే ఇప్పుడు 5 మెంబర్లు ఉంటారా, 3 మెంబర్లు? రేపు కార్యాచరణ మేము అంతా ప్రకటిస్తాం కదా. ఇవాళ మాకు బార్ కౌన్సిల్ నుంచి వచ్చింది అనుమతి. దాని అనుగుణంగా ఇవాళ మేము చెప్తున్నాము. విషయాలు ఏదంటే రేపు మళ్ళీ ఎన్నికల అధికారులు ప్రకటిస్తారు. ఎన్నికల షెడ్యూల్ అనేది రీషెడ్యూల్ అయింది కాబట్టి దాని చర్చ అనేది రేపు మేము తెలియజేస్తాం. వాస్తవానికి ఈ అడా కమిటీ అని కన్వీనర్ అని పెట్టి మీడియాలో రిలీజ్ చేస్తారు. మీడియాలో ఈరోజు వార్తలు వచ్చినాయి. నేను చెప్తున్నాను కదా, ఇదైతే కమ్యూనికేషన్ అడా కమిటీ రావడం జరిగింది. వాస్తవంగా 31 మార్చి వరకు ఈ యొక్క భారతదేశం యొక్క ట్రైనింగ్ ఉంది. ఆ లోపు మేము ఎన్నికలు నిర్వహించే బాధ్యత మా పైన ఉంటుంది. వచ్చే బాడీకి వారికి బాధ్యత. అంతేగాని అడా కమిటీ అనేది మాకు వాస్తవంగా మిస్కమ్యూనికేషన్ జరిగినట్టు మాకు జరిగింది. మేము ఇదే విషయాన్ని రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ పోయినాం. వారి ద్వారా అక్కడ సభ్యులందరికీ విషయాన్ని తెలియదు. వారు అనుగుణంగా ఇవాళ ఎలక్షన్ తేదీ మార్చింది. మేము అందరి సహకారంతో ఇవాళ ఎన్నికలు వెళ్తున్నాం. దాంట్లో ఎన్ని అనుమానం ఉంది. ఇప్పుడు స్టేట్ కౌన్సిల్ అథారిటీ గుర్తించింది మీ కౌన్సిల్ అడా కమిటీ వాస్తవంగా ఎన్నికలు అనేవి భారతదేశం కార్యవర్గం ఎగ్జిస్టింగ్ ఉందో వారి ఆధ్వర్యం జరుగుతాయి. వారు కూడా ఇచ్చిన ఆదేశంలో క్లియర్గా ఇచ్చింది. నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించాలని 11 స్పష్టంగా చెప్పడం జరిగింది.